హాయ్ ఫ్రెండ్స్, తమ అందచందాలతో మనల్ని అలరించిన హీరోయిన్స్లో తల్లి కూతుర్లు ఉన్నారని మీకు తెలుసా? అలా హీరోయిన్స్గా నటించిన తల్లి కూతుర్లు ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. తమిళ మరియు మలయాళ సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మేనక చిరంజీవి పున్నమి నాగు సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించింది. సావిత్రి గారి బయోపిక్ మహానటి సినిమాలో మళ్ళీ సావిత్రి గారే వచ్చి నటించారా అన్న విధంగా నటించి తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న కీర్తి సురేష్ మేనక గారి కూతురు. చిరంజీవి సరసన మేనక గారు హీరోయిన్గా నటిస్తే బోలాశంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అలనాటి అందాల తార రాధ అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ 1 హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. రాధా పెద్ద కూతురు కార్తికాను నాగచైతన్య సరసన జోస్ సినిమాతో హీరోయిన్గా పరిచయం చేసింది. అయితే కార్తిక హీరోయిన్ రాధా అంత సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. రాధా రెండో కూతురు తులసి నాయర్ను కూడా మణిరత్నం కడల్ సినిమాతో హీరోయిన్గా పరిచయం చేసింది. తమిళంలో జీవా సరసన యాన్ అనే సినిమాలో హీరోయిన్గాను నటించింది. హీరోయిన్ జీవిత రాజశేఖర్ గారి పెద్ద కూతురు శివాని హీరోయిన్గా అద్భుతం, కోటబొమ్మాలి, PS వంటి సినిమాలతో పాటు తమిళ్లో కూడా హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. జీవిత గారు రెండో కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి పంచతంత్రం, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అందాల నటి శ్రీదేవి తన నటనతో మన హృదయాలను దోచుకుందనే చెప్పాలి. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ను ధడక్ సినిమాతో హీరోయిన్గా పరిచయం చేసింది. జాన్వీ కపూర్ హిందీలో గుడ్ లక్ జెర్రీ, మిలీ, ఉలాజ్ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో హీరోయిన్గా నటించింది. శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్గా ది ఆర్చిస్ అనే సినిమాతో పరిచయం అయింది. బాలీవుడ్లో కెరియర్ ప్రారంభించిన సారిక తమిళ మరియు హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. సారిక మొదట కమల్ హాసన్ను పెళ్లి చేసుకుంది. వారి పెద్ద కూతురు శృతి హాసన్. సెవెంత్ సెన్స్ సినిమాతో సినీ కెరియర్ మొదలుపెట్టిన శృతి హాసన్ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సారిక రెండో కూతురు అక్షర హాసన్ వివేకం, మిస్టర్ కేకే వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ అందాల భామ లిస్సీ మలయాళంలో అగ్ర హీరోయిన్గా కొనసాగింది. అయితే లిస్సీ తన కూతురు కళ్యాణిని అక్కినేని అఖిల్ సరసన హలో సినిమాతో హీరోయిన్గా పరిచయం చేసింది. కళ్యాణి సాయిధరం తేజ్ సరసన చిత్రలహరి, శర్వానంద్ సరసన రణరంగం వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ నటి ఉమాకృష్ణన్ హీరోయిన్గా తమిళ్లో పలు సినిమాల్లో నటించారు. ఉమాకృష్ణన్ కూతురు త్రిషా కృష్ణన్. వర్షం సినిమాతో హీరోయిన్గా సినీ కెరియర్ మొదలుపెట్టిన త్రిష అతడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పౌర్ణమి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్లో టాప్ హీరోయిన్లో ఒకరిగా నిలిచింది. సీనియర్ నటి లక్ష్మి గారు తన నటనతో మనల్ని ఎంతగానో అలరించారు. లక్ష్మి గారి కూతురు ఐశ్వర్య మామగారు సినిమాతో హీరోయిన్గా కెరియర్ మొదలుపెట్టారు. మహేష్ బాబు భార్య నమ్రత మిస్ ఇండియా అని మీలో ఎంతమందికి తెలుసు? నమ్రత కూతురు సితారా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సితారాను హీరోయిన్గా పరిచయం చేయబోతున్నారని సినీ మీడియా బోగట్ట. ప్రముఖ నటి సురేఖ వాణి గారు కూడా తన కూతురు సుప్రీతను హీరోయిన్గా పరిచయం చేశారు. బాలనటిగా సినీ కెరియర్ ప్రారంభించిన నటి మీనా తన కూతురు నైనికాను 2016లో పోలీసోడు అనే సినిమాలో విజయ్ దళపతికి కూతురిగా నటించి తన నటనతో అందరి మనసుల్లో దోచుకున్న నైనికాని హీరోయిన్గా కూడా పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఇంకా మీకు తెలిసి హీరోయిన్గా నటించిన తల్లి కూతుర్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.